జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలుస్తారని జోస్యం చెప్పారు నటుడు పృథ్వీరాజ్. జనసేనకు మద్దతుగా పిఠాపురంలో పృథ్వీరాజ్ ప్రచారం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం కాపు జాతికి కలంకమని మండిపడ్డారు. వైసీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా పిఠాపురం ప్రజల మైండ్లో పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యారంటున్న పృథ్వీరాజ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. వారి యొక్క గెలుపు కోసం అయితే ఎవరైతే సినీ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ అయితే వారు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎవరైతే పృథ్వీరాజ్ ఉన్నారో వారిని అడిగి మరింత సమాచారం అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పోటీ చేస్తున్నారు. వారి గెలుపు కోసం అయితే మీరు విస్తృతం ప్రచారం చేపడుతున్నారు. అసలు వారి గెలుపు ఏ రకంగా ఉండబోతుంది? అద్భుతంగా ఉంటుంది విజయం. అదేంటంటే మొత్తం పిఠాపురం మొత్తం 2,30,000 ఓట్లు, 1,60,000 ఓట్లు పోలింగ్ జనసేనకి ఉంటుంది. పబ్లిక్ అలా ఉన్నారు. అక్కడ 2 రోజులు చూశాను. మత్స్యకారుల దగ్గర కాడి నుంచి బడుగు బలహీన వర్గాలు, ఆఖరి బ్రాహ్మణ్స్, మైనారిటీస్, రైతులు, చేతి వృత్తుల వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ గారు రావాలండి, ఒక మార్పు తీసుకురావాలి, అభివృద్ధి పదంలో ఇది అవ్వాలి, పిఠాపురం ముందు ఉండాలి అని చెప్పి గట్టి వాళ్ళు 1,00,000 ఇచ్చిన ఓటుకి 2,00,000 ఇచ్చినా మాకు అక్కర్లేదు. మేము ఆ డబ్బుల కోసం మేము బతకట్లేదు. మాకు ఒక ఆత్మాభిమానం ఉంది, గౌరవం ఉంది. మా ఓటు పవన్ కళ్యాణ్ గారు గ్లాస్కి ఇచ్చి పిఠాపురం అభివృద్ధి వైపు ముందడుగేస్తామని చెప్తున్నారు. అంటే మీరు ఇన్ని చెప్తున్నారు, పక్క ఏవైతే పిఠాపురం నియోజకవర్గం 3 మండలాలు అభివృద్ధి దిశగా అయితే పవన్ వస్తాయి, ఓట్లు వేస్తామని చెప్పి అక్కడ స్థానిక ప్రజలు చెప్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారు. మరోపక్క చూస్తుంటే ఎవరైతే వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఎవరైతే అభ్యర్థి వంగా గీత వారైతే అంటే 1,00,000 మెజార్టీ వాళ్ళు చెప్తున్నారు. కానీ 1,00,000 మెజార్టీ వచ్చే అవకాశం ఎక్కడా లేదు. అంటే ఏవైతే వైసీపీ ఇచ్చిన సంక్షేమం అభివృద్ధి చూసి మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తారని చెప్పి ఆవిడ ధీమా వ్యక్తం చేస్తారు. దాని రకంగా చూడొచ్చు. అప్పుడు వంగా గీత గారి గురించి నిన్న చాలా ఇదిగా మాట్లాడారు. ఆమె ఆడదు కాబట్టి మనం ఏం మాట్లాడకూడదు. మా అక్క వంగక్కని వాళ్ళు ఏమన్నారంటే మత్స్యకారులు 2 సార్లు ఎమ్మెల్యే ఇచ్చాం, ఒకసారి ఎంపీ ఇచ్చాం, ఏం పీకిందామి అని అంటున్నారు. వాళ్ళ మాటలయ్యి ఒకసారే ఎమ్మెల్యే ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు గెలిచింది. అంతకుముందు తెలుగుదేశం జడ్పీ చైర్మన్. మరి అక్కడ అప్పుడు కూడా ఇచ్చింది ఎవరు? మా జనసేన అధ్యక్షుల వారు పెట్టిన భిక్ష నీ రాజకీయ జీవితం. వంగ గీత గారు అంటే మన అరవిందో ఫ్యాక్టరీకి సంబంధించిన పైప్ లైన్లో నిన్న ఛాలెంజ్ చేశారు వర్మ గారు. అక్కడ మేము ఇద్దరం ఉన్నాం నిన్న క్యాంపెయిన్లో. ఆయన మత్స్యకారుల దగ్గర వాళ్ళందరి మధ్యలో ఒక ఛాలెంజ్ వేశారు. ఆ పైప్ లైన్ మొత్తం తీయించండి అమ్మా, మీరు నాయకులు పిలిపించి వంగ గీతండి. ఆమె రాదండి అన్నారు. అదెందుకు రాదండి అంటే అవి ఎంపీ కదండి అన్నారు. అలా ఉంది జనాల్లో అంత రివర్సు. అది తీయమనండి పైప్ లైన్లు, ప్రొక్లైనర్లు తీసుకుని నేను వస్తా. ఒకవేళ అక్కడ అరవిందో క్లోజ్ చేస్తే ఓట్లు ఆమెకి ఏమనండి. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే అరవింద్ ఫార్మా సంబంధించి అంటే ఆయన జగన్ పాదయాత్రలో నేను ఉన్నాను నేను విన్నానని చెప్పిన జగన్ ఖచ్చితంగా ఇక్కడ అరవింద ఫార్మా రాము అని చెప్పి వారు చెప్పారు. అయితే ఏవైతే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ వ్యతిరేకించి ఖచ్చితంగా ఇటువంటి ఫార్మాలు పెడితే మత్స్యకారులకు సంపద పోతుందని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ స్టాండ్ అయ్యారు. కానీ మాట తప్పడం మడం తప్పడం అన్నారు. పవన్ ఎవరైతే జగన్ ఉన్నారో వారు మాట తప్పారు. అలాగే అరవింద ఫార్మా ఆయన ఓపెన్ చేశారు అని చెప్పి అక్కడ మత్స్యకారులు ఆందోళన చేస్తారు. అంటే ఇవన్నీ చూస్తే ఏరని చూడొచ్చు. ఈ రోజున మరి అక్కడ ఉన్న మత్స్యకారుల సోదరులకి వలలు కానీ 3 సార్లు సునామీ వచ్చినప్పుడు పట్టించుకునే దిక్కు లేదు. ఆవిడేమో అభ్యర్థిగా నిలబడింది. కరోనా వచ్చినప్పుడు కూడా ఆవిడ ఇంట్లోంచి బయటికి రాలేదు. ఎన్నోసార్లు వర్మగారు అక్కడికి తిరిగారు. కాబట్టి మేమందరం ఒకటే డిసైడ్ అయ్యాం, పవన్ కళ్యాణ్ గారికి మా ఓటు అంటున్నారు. ప్రాక్టికల్గా చెప్తున్నారు. ఎందుకంటే మాకు ఇదివరకు ఐస్ బాక్సులు ఇస్తూ ఉన్నారు, నెట్లు ఇస్తూ ఉన్నారు, అది ఆయిల్ ఇంజిన్ బోట్లు ఇస్తూ ఉన్నారు. ఏదన్నారు ఏది లేవు, అన్నీ శూన్యమే వాళ్ళ మాటలు. వాళ్ళ గురించి మేము పట్టించుకోవాల్సి లేదు. మా బ్రతుకులు మేము సముద్రంలోకి వెళ్తే కానీ మాకు రెక్కాడితే కానీ డొక్కాడదు. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక భారతదేశ సరిహద్దులో ఒక సోల్జర్ నిలబడతాడు తన ప్రాణాలకు తెగించి. అలాంటి ధైర్యమైన గుండెతోటి సముద్రంలో దూకి కుటుంబాన్ని పోషించేవాడు మా జాలర్ సోదరుడు. కాబట్టి వీరి అండగా నేను ఉంటాను. వారికి ఏం కావాలన్నా నేను చేస్తాను. వారి కోసమే మన జనసేన పార్టీ ఉంది, మేనిఫెస్టో ఉంది, అద్భుతమైన బ్రహ్మాండమైన వారి కోసం పథకాలు ఉన్నాయి. అలాగే వారికి కావాల్సినటువంటి ఇప్పుడు ఒకటే మరి ఆమె ఉంది, మరి ఎంపీగా ఉంది. మరి కాకినాడలో మత్స్యకారులు చదివిపోతే ఒక రకమైన ఆర్థిక సహాయం 10 లక్షలు అంత ఇచ్చినట్టున్నారు. ఇక్కడ అసలు ఏమీ లేదు. ఉప్పాడకి కావాల్సిన ఆ వాల్ కానీ, అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద కానీ, ఆ రోడ్డు ఏదో రిటైనింగ్ రోడ్డు ఏదో వేయాలి, అసలు ఏమీ లేవండి. ఎక్కడ ఉన్నాయి. ఆవిడ రాలేదు. కాబట్టి మేము మా ఓట్లన్నీ ఈసారి
గాజు గ్లాస్కి వేస్తున్నాం అన్న. అంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయన కిర్లంపూడి నివాసం అంటూ అంటే ఎవరైతే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిలబడరో వారి ఓటమి కోసం నేను అడుగులు వేస్తాను. కాపు సామాజిక వర్గం అంతా పిఠాపురంలో ఎక్కువ అన్న సామాజిక వర్గం ఏదైతే ఉందో వారికి ఓట్లు వేయకుండా నేను అడుగులు వేస్తాను, ఖచ్చితంగా వైసీపీకి వారు ఓట్లు వేస్తానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేస్తారు. దాని దగ్గర చూడొచ్చు. ఆడెవడండి అసలు నాకు తెలియక అడుగుతాను. ఎవడతను ఎవరో ఒకసారి చెప్పండి పేరు. మా చిన్నప్పుడు మేము ఆంధ్ర యూనివర్సిటీలో చదివినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అంటే అయ్యా నమస్కారం అండి కాపు నేత అన్నారు. ఒక దొంగకి 2 కాళ్ళు తీసేసి అదే ఆడికి తెలుసు, దొంగకి ఊర్లో జనాలకి తెలుసు, కొంతమందికి తెలుసు. అది ఎక్కడో చోట కూర్చొని ఇటేపు ఎవడన్నా వస్తే రే రే అని అరిచేవాడు అంట. పిల్లలందరూ అటు వెళ్ళాలంటే భయపడతారు కదా, అక్కడికి వెళ్ళి చూస్తే 2 కాళ్ళు లేవు. నీ బతుకు అంతే. నువ్వేంటంటే ఏదో ఉద్యమ నేత అంటున్నావు, కాపు నాయకుడు అంటున్నావు. ఏమంటే ఒక సిగ్గు ఎగ్గు మానం మర్యాద ఉంటే ఒక కాపు జాతి అనే ముద్ర వేసి స్టిక్కర్ అంటించుకున్నారు మీరు. ఇక్కడ పంతం నానాజీ గారు ఉన్నారు, పంతం నానాజీ గారు కాపులేగా, మరి వారికి నువ్వు సహకరించాలిగా. అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఒక కుర్రాడు, అతను పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి వనరులు లేవు, ఏమీ లేవు, మా దగ్గర డబ్బులు లేక కూడా కొన్ని మీటింగ్లు మేము పెట్టుకోలేకపోతున్నాం. నీకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంటే తాతలు సంపాదించిన పద్మనాభం ఆయన ఏవైతే కాపు ఉద్యమ నేతగా ఉండి ఆయన కాపు ఉద్యమాల్లో కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ చూస్తే మరో పక్క కాపు ఉద్యమ ముద్రగడ పద్మనాభం అంటే జనసేన పవన్ కళ్యాణ్ 2 సార్లు వస్తున్నారు. ఒకసారి ఏవైతే ముందు ప్రజాపరితలకు వస్తారో వారాహి కూడా వస్తారు, 2 సార్లు కూడా రాలేదు. అంటే ఇక్కడున్న ముద్దిన రెడ్డి నన్ను వచ్చి స్వాగతించారు, అందుకే నేను వైసీపీకి వెళ్ళని చెప్పి వారు చెప్తున్నారు. నువ్వు రెడ్డి కాపు, నువ్వు కాపు అని చెప్పి ఇంకోసారి అంటే మటుకు మర్యాద ఉండదు. మీరు కూడా అడగొద్దు అలాగే. ఇటు కాపు కాదు, ఇడు రెడ్డి కాపు, రెడ్డి సేవకుడు. ఇక్కడ ఉన్న చంద్రశేఖర్ రెడ్డి సేవకుడు, అటు వెళ్ళి మిథున్ రెడ్డి ఓడిపోతున్నాడు. అది చూసుకోమని ముందు ఊక్కుంటే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఒకటే రైట్. ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు అనే మాట అందరూ ఉమ్మత్తి పోతున్నారు, చీ అంటున్నారు, చీ కొడుతున్నారు. అతను ఏంటంటే మాట్లాడేది, అతను ఉండి ఒక వంగవీటి మోహన్ రంగారావు గారు ఉన్నప్పుడు మనం ఆయన కాపాడుకోలేకపోయాం. ఆయన కూడా కాపు నాయకుడే. ఆయన ఏంటంటే జనాల కోసం అన్ని సామాజిక వర్గాలు, అన్ని వృత్తుల వారు, అన్ని రకాల బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశాడు. అతను పనిచేసే ఆయన చనిపోయాక జోహార్ వంగవీటి మోహన్ రంగా అన్నారు. చిరంజీవి గారు వచ్చి పార్టీ పెట్టి వస్తే ఆయనేమో ఎదుగుదల లేనివ్వకుండా ఆయన కొట్టారు. వీళ్ళే కాపు నాయకులు, వీళ్ళే మాట్లాడేది మాటలు. ఆ కెర్లంపూడిలోనో గదిలో కూర్చోమనండి, లేకపోతే ఎక్కడో మా గవర్నమెంట్ వచ్చి ఒక టోల్ గేట్లు పెడతారు, ఎక్కడో టోల్ గేట్లు పెట్టాక ఒక రూమ్ ఇస్తాం, దాంట్లో కూర్చొని టికెట్లు కొట్టుకోమనండి. అంటే ఓవర్లు చూసుకుంటే ఏవైతే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో వారు పోటీ చేస్తున్నారు, వారి యొక్క ప్రచార నిమిత్తం నిన్న మనం చూసుకుంటే హైపరాది వచ్చారు, ఈరోజు మీరు వచ్చారు, అలా చాలామంది వస్తారు. అంటే వివిధ జిల్లాల నుంచి వివిధ నియోజకవర్గాలు కూడా వస్తున్నారు. అంటే వీరంతా కూడా పవన్ యొక్క గెలుపు కోసం అడుగులు వేస్తున్నారు. అయితే వారైతే ఏవైతే వైసీపీ నుంచి అంటే సినీ ఆర్టిస్టులు సినిమాలు వస్తాయి, హిట్ అవుతాయి, ఫ్లాప్ అవుతాయి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో వారి యొక్క గెలుపు కోసం పోటీ చేస్తున్నారంటే వాళ్ళు గెలరు అని చెప్పని ఓ పక్క వైసీపీ నాయకులు పక్కదో పట్టించే విధంగా అక్కడ ఉన్న స్థానికులు చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? ఒకటే అండి, ఇప్పుడు మీరు అన్నారు కదా, అంత చక్కగా మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం ఎక్కడి నుంచి వచ్చాడండి? విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అనుకుంటా, ట్రాన్స్పోర్ట్ మినిస్టరే పనిచేసాడు అక్కడ. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉండి నువ్వేమో కళాకారులను తరిమి కొట్టండి, కళాకారులను జగ్గయ్య గారు ఎంపీ, పాత నటుడు, శారద గారు ఎంపీ, కైకల్ సత్యనారాయణ గారు ఎంపీ. సినిమా చరిత్ర బోల్డ్ ఉంది. ఏది పడితే అది మాట్లాడేసి వయసులో ఆయన ఏదో పెద్ద ఏదో ఆయన ఏమన్నా కూడా మదర్ తెరిస్తాను, ఆయన ఏమన్నా పేరుకు కలంకం తెస్తున్నాడు. కాపు జాతి, కాపు కులం అనేది ఒక రైలు లాంటిదండి. ఆ రైలు నేను నింపడానికి ప్రయత్నించాలి, కానీ ఎవడెక్కితే ఆడిని తోసేసి మాలో రైల్వే టికెట్ కలెక్టర్లు ఏమంటారు, ఏమంటే మీకు సీటు కావాలంటే తెనాల్లో కూర్చోండి. ఎప్పుడు మనం బతుకు ఆర్ఏసేనా? ఎప్పుడు అడుగు తింటమేనా? ఎప్పుడు ఇలాంటి నాయకులను పట్టుకుని వీళ్ళకి పాదాభివందనం చేయాలి మనం. అక్కడ ఒక్కడ అన్నీ తానే చూసుకుంటున్న వ్యక్తి ఎవరంటే మన జనసేన అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. నీ ఇంటికి రాలేదు, నీవు పెద్ద మనసు చేసుకుని నువ్వు అక్కడికి వెళ్ళొచ్చుగా, నీ ఇంటికి కావాలని రావడం ఆపలేదుగా ఆయన. ప్రేమ లేఖలు రాయటం ఎవరికి కావాలంటే నీ ప్రేమ లేక, తొక్కలో ప్రేమ లేక. చరిత్ర అంటాడు, మాకేదో పెద్ద చరిత్రే ఉంది. చరిత్రదే ఉంది, చింపేస్తే చిరిగిపోద్ది. నీ పాఠ్యపుస్తకం కూడా అయిపోయింది. నేను కాపు నాయకుడు, కాపు జాతి అని ఎవడో చూడడు. నువ్వు ఏదైనా క్యాస్ట్లో కాపు అని రాసుకుంటే అదే మిగులుతుంది సర్టిఫికేట్లో. ప్రధానంగా మీరు పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడున్న స్థానికంగా మీరు ప్రచారం చేపట్టారు, అక్కడున్న ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు, అయితే స్థానికంగా ఉన్న ప్రజలతో కూడా మీరు మమేకమయ్యారు. ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గెలిపి ఏ రకంగా ఉండిపోతుంది, మెజార్టీ ఏ రకంగా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పాను కదండి, 1,60,000 మాకు పోలవుతాయి. 1,60,000 తమ్ముడు, 2,30,30,000 ఓట్లలో 1,60,000 పోలవుతాయి.
మాకున్న ప్రజలు ఎలా చెప్తున్నారంటే ప్రజల్లోనే తిరిగాం మేము. ఎక్కడ ఏసీ రూమ్లో కూర్చొని సిద్ధం, నేను రెడీ, నేను ఓడిపోవటానికి సిద్ధం అనే బస్సులో తిరగట్లా. మేమేంటంటే ప్రజల మధ్యలో తిరుగుతున్నాం. ఇప్పుడు సిద్ధం బస్ సభ అచ్చంపేట సెంటర్లో అవుతుంది. ఇప్పుడు సిద్ధం సంబంధించి సిద్ధం అంటే ప్రజల్లో ఇక్కడ వారి యొక్క అభివృద్ధి చూశారు, అందుకే ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి వారి యొక్క బాట పడుతున్నారని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. అంటే సిద్ధం సభ చూస్తే ఏమనిపిస్తుంది? బాబోయ్, మీరు అలా మాట్లాడారు. మాకున్న రిపోర్ట్ మేము చెప్తాం. వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి మొత్తం బస్సులు, ఆర్టీసీ బస్సులన్నీ ఇక్కడే ఇడిచినాయి. మరి అక్కడ చైర్మన్లు ఏం చేస్తున్నారు, ఆర్టీసీ చైర్మన్లు ఏం చేస్తున్నారు, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసా మీకు? బస్సులన్నీ ఇక్కడే తిరుగుతున్నాయి. మేము సిద్ధం అంటున్నారు. మాదేముందంటే బస్సులో ఎక్కుతున్నారు, క్వార్టర్ తాగుతున్నారు, బిర్యానీ తింటున్నారు. సిద్ధం అంటున్నాడు, ఏదో ఇచ్చాడరా, బాటిల్ ఇస్తున్నాడు, మందు ఇస్తున్నాడు. స్పెషల్ స్టేటస్ ఎలా తేలేదు. ఆ స్టేటస్ అనేది ఏదో ఆ బాటిల్ పెట్టారు, మందులో ఉన్నాయి, మందుకు తెచ్చాడు స్పెషల్ స్టేటస్. ఇవన్నీ ఏంటంటే జనాలు తిప్పికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయండి. మే 13 అద్భుతమైన ఓటింగ్ జరుగుద్ది. జూన్ 4 డబ్బున్నవాడు ఫ్లైట్లో వెళ్తాడు, డబ్బు లేనివాడు బైరేట్లో దొబ్బేస్తాడు. సిద్ధమని పెడితే ఇది ఓడిపోవటం సిద్ధమని జనాలకి అంతా అర్థమైంది. అంతేందుకు పులివెందుల్లోనే చాలామంది చెప్తున్నారు అలాగా, ఈయన సిద్ధం అండి, రెడీ అయిపోయింది గ్రాఫ్. మీ ఇవన్నీ ఏంటంటే ఒకటే అండి, చెల్లికి తల్లికి న్యాయం చేయలేనోడు ఆ సొంత చెల్లులకి వాళ్ళ చిన్నాన్నగారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు, నేను అక్కడ షూటింగ్ చేసాం. అరుగు మీద కూర్చుని ఉంటే పృథ్వీరాజ్ గారు రండి ఇలాగా అరుగు మీద కూర్చుని, ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఆయన ఎంపీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, మినిస్టర్ చేశాడు. కూర్చుని ఎవరో బైక్ మీద వస్తే మా అన్న యుఎస్ వెళ్ళాలండి, మాకు ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇవ్వట్లేదంటే, పృథ్వీరాజ్ గారు పక్కన కూర్చోండి మీరు, నా డ్రైవర్ రాలేదు అని చెప్పి బైక్ మీద ఎక్కి వెళ్ళిపోయిన సౌమ్యుడు అతడు. ఎవరో వైఎస్ వివేకానంద. ఆయన అంత దారుణంగా నరికేసి మా సినిమా స్టైల్లో ఏమంటే ఆయన ఫస్ట్ విజయసాయి రెడ్డి రేటు గడ్డం, పిల్లి గడ్డం, ఏదో పెద్ద పెద్ద ఏది ఏమంటారు దాన్ని, పెద్దవాళ్ళతో పోల్చడం కూడా అనవసరం, ఆ టైప్లో మాట్లాడతాడు అతను. ఫస్ట్ అండి ఇది మర్డర్ అంటండి, తర్వాత మీరు చూడండి, రివ్యూ చేసి చూడండి, ఆయన చెప్పిన మర్డర్ అంటే తర్వాత హార్ట్ అటాక్ అన్నారండి. అంటే గొడ్డలతోటి వేసి ఒక నరికితే ఆడేవాడు చంపేసినాడు ఒకటే చెప్తున్నాడు, నేను నరికాను రా బాబు ఏం చేయట్లే. ఆ అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు అయితే మొత్తం చరిత్రలన్నీ బయటపడతాయి. పాపం సునీత గారు కళ్ళంటాను, ఇప్పుడు ఆడదాని ఉసురు ఊరికినే పోదు, ఆ ఉసురు కొట్టుద్ది, ఈ గవర్నమెంటే పోద్ది. ఆవిడ ఏమంటుంది, మా నాన్నగారిని చంపేశారండి, మా అన్న దుర్మార్గుడు అండి, ఇలాంటి వాడికి వైసీపీకి ఓటు వేయకండి అన్నాడు. జనాలు ఏమంటున్నారంటే, చెమటలు పడుతున్నాయి, ఫ్యాన్ వేయమంటావా అంటే, వద్దులే, 5 ఏళ్ళ నుంచి మాకు వేసారు ఫ్యాన్, చాలు, వద్దు అంటారు. కాబట్టి రానున్నది కూటమి ప్రభుత్వం, అద్భుతమైన మెజార్టీతోటి మా అభ్యర్థులందరూ గెలుస్తారు. ఫస్ట్ ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచి ఫస్ట్ మా కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు అద్భుతంగా గెలిపిస్తారు ఆయన్ని. మా అభ్యర్థులందరూ గెలుస్తారు, నో డౌట్ అండి. బాలకృష్ణ అన్నాడు కదా, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అని. అడుగు పెట్టనంతవరకే, నేను అడుగు పెట్టనంతవరకే. పవన్ కళ్యాణ్ వస్తే వీళ్ళకి తడిసిపోద్ది, వీళ్ళకి అది భయం. వచ్చాక ఉంటుందండి. ఇప్పుడు లోకేష్ గారు అన్నారు రెడ్ డైరీ అని, నా దగ్గర పిఆర్ డైరీ అని ఉంది, పృథ్వీరాజ్ డైరీ. నువ్వు ఏమేమి చేసావు భాగవతాలన్నీ దీంట్లో ఉన్నాయి, టీటీడీ చరిత్ర భాగవతాలన్నీ దీంట్లో ఉన్నాయి, అవన్నీ తీస్తాం బయటికి. ఇప్పుడు ఎందుకు కంగారు పట్టడం? వచ్చేది వాళ్ళు సిద్ధం అంటే ఓడిపోవటానికి, మేము యుద్ధం అంటున్నాం గెలవటానికి. థ్యాంక్ యూ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏవైతే అంటే పిఠాపురం నియోజకవర్గంలో వారు పోటీ చేస్తున్నారో సుమారు అంటే 1,00,000 పైన మెజార్టీతో అయితే వారు గెలుపొందారు ఖచ్చితంగా. అంటే ఇక్కడ ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అక్కడున్న స్థానికంగా ఉన్న 3 మండలాలు వారు చేస్తున్న అభివృద్ధి, వారు చేస్తున్న ఏవైతే హామీ ఇచ్చారో హామీలు చూసి ఖచ్చితంగా అక్కడ స్థానిక ప్రజలు పవన్ కళ్యాణ్ అలాగే ఎవరైతే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులు ఎవరైతే వారందరినీ ప్రజలు ఆదరించి ఖచ్చితంగా గెలిపించి అసెంబ్లీ పంపిస్తారని చెప్పి ఎవరైతే సినీ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, పిఠాపురం నియోజకవర్గం నుంచి.